హాయ్ ఫ్రెండ్స్, థామస్ అల్వా ఎడిసన్ ఏమన్నాడంటే మనకు ఏమొచ్చో అవి చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజు మనమేంటో మనకే తెలుస్తుందని. 12 వీక్ ఇయర్ అనే బుక్ కూడా అదే చెప్తుంది. గోల్ అనేది సంవత్సర కాలం, కానీ జస్ట్ 12 వారాల్లోనే ఆ గోల్ని అచీవ్ చేయొచ్చు అనేది ఈ బుక్ సారాంశం. ఏంటి ఇది నిజమా అని ఆశ్చర్యపోతున్నారు కదా. ఒక సంవత్సరంలో తీరుతుంది అనుకున్న గోల్ జస్ట్ 3 నెలల్లో తీరిపోతుందా అని ఆలోచిస్తున్నారు కదా. అవును, అదే ఈ బుక్ సీక్రెట్. ఆ బుక్ ఆథర్ చెప్పింది కూడా నిజమే. ఎందుకంటే మనకు నిజంగా ఒక గోల్ అంటూ గట్టిగా పెట్టుకుంటే ఖచ్చితంగా అది చేసి తీరుతాం. కాకపోతే మనం డే 1 నుంచి కూడా మన మైండ్ని స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే అనుకున్న దానికంటే మరింత ఎక్కువగా ఫోకస్డ్గా ఉంటాం. దీనివల్ల అవసరం లేని వాటి గురించి ఆలోచించడానికి ఇష్టపడం. ఎక్కడికి వెళ్ళడానికి కూడా మన మనసు ఒప్పుకోదు. టైంపాస్ కబుర్లు చెప్పడానికి అస్సలే ఇష్టం ఉండదు. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసు కదా. అనుకున్న టైం కంటే ముందుగానే అనుకున్న పని చేసి తీరుతాం. కావాలంటే చెక్ చేసుకోండి, మీ లైఫ్లో కూడా అలాంటిది ఒక్కసారైనా జరిగే ఉంటుంది. ఇక ఇప్పుడు నేను మీకు ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఎమోషన్ అంటే మీనింగ్ ఏంటో మీకు తెలుసా? నాకెందుకు తెలీదు అంటారా? మీకు తెలిసిన అర్థం వేరు, ఇప్పుడు నేను చెప్పేది వేరు. ఎమోషన్ అంటే ఎనర్జీ, మోషన్. ఎక్కడైతే మోషన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది. నిజం. మీరు కూడా ఒకసారి ఆలోచించి చూడండి. ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఒప్పుకుంటారు. చాలామంది అనుకున్నది అనుకున్నట్టు ఈజీగా సాధిస్తుంటారు. కానీ కొందరు ఎంత పెద్ద గోల్ ఉన్నా కూడా, ఎంత కష్టపడుతున్నా వాళ్ళు అనుకున్నది సాధించలేరు. ఇలా ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం వాళ్లకు కరెక్ట్ విజన్ లేకపోవడం. అవును, మీ జీవితంలో మీకు సరైన విజన్ ఉంటే విజయం దానంతట అదే మీ దగ్గరికి వస్తుంది. ఆ విజన్ ఎలా ఉండాలంటే అక్కడ ఎమోషన్ ఉండకూడదు. ఎమోషన్ని పూర్తిగా తొలగించి ఒక విజన్ డిసైడ్ చేసుకోండి. ఇంకేంటి, విజయం మీదే. ఎందుకంటే మోషన్ అనేది మనలోని శక్తిని హరించి వేస్తుంది. ఎంత ఎమోషన్ ఎక్కువైతే అంత శక్తి కోల్పోతాం. మరి ఇంకా విజయాన్ని ఎలా సాధించగలుగుతారు మీరే చెప్పండి. అసలు ఆ ఎమోషన్ని కంట్రోల్ కూడా చేయలేరు. ఎందుకంటే ఎమోషన్ అనేది ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. అందుకే జీవితంలో పర్టికులర్గా ఒక గోల్ ఉండేవాళ్ళు మొదట ఒక వారం పాటు ప్లాన్ను పక్కాగా వేసుకోవాలి. అసలు మనం వెళుతున్న దారి కరెక్టేనా కాదా అని సరిచూసుకోవాలి. అందులో ముఖ్యంగా లీడ్ అండ్ లెంగ్త్ ఇండికేటర్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆ ఇండికేటర్ అంటే ఏంటో చూద్దాం. మీరు బరువు ఎక్కువగా ఉన్నారు, ఆ బరువును మీరు తగ్గించుకోవాలి అనుకుంటున్నారు. దానికోసం ఒక ప్లాన్ చేస్తారు కదా. ఇలా ప్లాన్ని ఫాలో చేస్తూ ఎప్పటికప్పుడు మీరు మీ బరువును చెక్ చేసుకుంటూ ఉంటారు. దాన్నే లెగ్ ఇండికేటర్ అని పిలుస్తారు. ఇక లీడ్ ఇండికేటర్ అంటే ఏదైనా గోల్ని పెట్టుకునేటప్పుడు మొదట వారం రోజుల పాటు దానికోసం ప్లాన్ చేసుకుని కష్టపడతాం. ఇదే లీడ్ ఇండికేటర్. దీనిపైన విజయం అనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గోల్ ఏదైతే పెట్టుకుంటామో అప్పుడు మనం ప్లాన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బరువు తగ్గాలన్నది ఒక గోల్. అయితే దీనికి వేసుకునే ప్లాన్లు డైట్, జిమ్, ఎక్సర్సైజ్, రెస్ట్ ఇలాంటివి ఖచ్చితంగా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాం. అలాగే అన్ని గోల్స్కి ఉండాలి. ఇలా లీడ్ ఇండికేటర్ అనేది మన గోల్ పూర్తవుతుందా లేదా అన్నది చెప్పేస్తుంది. ఈ లీడ్ ఇండికేటర్ని మనం పక్కా ప్లాన్ చేసుకుంటే దాదాపుగా 80% వరకు గోల్ని రీచ్ అయిపోతాం. ఆ బుక్ ఆధార్ ఏమంటున్నాడంటే గోల్కి రీచ్ అవ్వాలంటే కమిట్మెంట్ అనేది చాలా చాలా అవసరం. అది కూడా మీకు మాత్రమే. మీకు ఆ కమిట్మెంట్ ఉంటే గోల్ని రీచ్ అవ్వగలుగుతారు. సాధారణంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మీరు ఇలాంటి వారిని చూసుంటారు. అదేంటంటే వారికి గోల్ ఉంటుంది, ప్లాన్ కూడా ఉంటుంది. అది కేవలం ముందు 3 రోజులు మాత్రమే. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, ముచ్చటగా 3 రోజులే 3 ఉండేదని. ఇది నిజమే కదా. లాంగ్ టర్మ్ గోల్ ఏది మొదలుపెట్టినా ముందు 3 రోజులు మాత్రమే ఆ ఆసక్తి కనిపిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతుంది. మరి ఇలా ఉంటే ఎలా? మీ గోల్ని మీరు ఎప్పుడు రీచ్ అవుతారు? మరికొంతమంది ఉంటారు, ఇది నా గోల్, నేను ఇలా చేస్తాను అలా చేస్తానని రెచ్చిపోయి మాట్లాడతారు. గోల్ని రీచ్ అవ్వాలంటే ఎలా చేయాలో కూడా వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు. కానీ చివరికి కొన్ని రోజులకే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అందుకే చేస్తేనే చెప్పాలి అనే కాన్సెప్ట్ని ఫాలో అవ్వాలి. అలాగే మరికొంతమంది అవుతుందో లేదో, అవ్వదేమో అనే నెగిటివ్ థాట్తో మాట్లాడతారు. ఇవి వెనక్కి తీసుకువెళ్తాయే కానీ ముందుకు తీసుకువెళ్ళవు. ఇవి కూడా మీ గోల్ని రీచ్ అవ్వడానికి ఉపయోగపడవు, మిమ్మల్ని రీచ్ అవ్వనివ్వవు కూడా. అందుకే ఎప్పుడూ మీరు పాజిటివ్ మైండ్తో ఉండాలి. అదే మీ గోల్ రీచ్ అవ్వడానికి సెకండ్ స్టెప్. ఇది గనక క్రాస్ అయితే గోల్కి దగ్గరలో ఉన్నట్టే. మరి పాజిటివ్గా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే కదా ఇప్పుడు మీరు అడిగే డౌట్. పాజిటివ్గా ఉండాలంటే మోటివేట్ అవ్వాలి. దీనికి సంబంధించిన వీడియోస్, పుస్తకాలు లేదా మీకు నచ్చిన పాటలు వింటూ ఉండాలి. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని కలిసి కాసేపు మాట్లాడాలి. ఇలా చేయడం వల్ల మీరు మోటివేట్ అవుతారు. దానివల్ల నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఇక 3వ స్టెప్. ఈ స్టెప్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడే ఆగిపోతూ ఉంటారు.
ఇందులో మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఇంకొకళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే గోల్కి ఇంకాస్త దగ్గరలో ఉంటారు, కానీ ఛాలెంజెస్ ఎక్కువ అవుతాయి. అప్పుడు నెగిటివ్ ఆలోచనలు పుట్టుకొస్తాయి, శక్తి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, ఓపిక నశిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా గోల్ కొంచెం దూరంలో ఉంది, కానీ నిజంగా ఆ గోల్ని నేను రీచ్ అవ్వగలనా? ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా వేస్టా? దానికోసం ఇంకా టైం వేస్ట్ చేయాలా? ఇలాంటి ప్రశ్నలు బుర్రలో గిర్రున తిరుగుతాయి. దీనివల్లే ఇక్కడ చాలామంది, అంటే 90% మంది క్విట్ అయిపోతారు. ఇంతవరకు వచ్చారంటే సగం సక్సెస్ అనుకుందాం కదా అని ఆలోచించరు. ఒక్కటంటే ఒక్క పాజిటివ్ ఆలోచన కూడా చేయరు, అన్నీ నెగిటివ్సే. అందుకే క్విట్ చేస్తారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వరకు వచ్చారు అంటే ఇక్కడ ఆగిపోవడానికి కాదు కదా, ఇంకా ముందుకు వెళ్ళి తాడో పేడో తేల్చుకోవడానికి. ఇక్కడి నుంచే గోల్ చాలా దగ్గరలో ఉంటుంది. సో రీచ్ అవ్వడం ఈజీ. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ చాలా పాజిటివ్గా ఉండడం ముఖ్యం. అమెరికాలో చాలామంది ఒబెసిటీతో ఉన్నారట, కానీ ఆ తర్వాత వాళ్ళు సన్నగా అవ్వడానికి చాలా గోల్స్ పెట్టుకుంటారు. నిజంగా అయి తీరతారంట కూడా. అయితే ఈ మధ్యలో ఫిట్నెస్ ఇండస్ట్రీ $1 బిలియన్ డబ్బులు లాభం గడిస్తున్నాయి. లావును తగ్గించుకునేందుకు ఎన్నో బుక్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎన్నో మోటివేషన్ వీడియోలు కూడా రెడీ అవుతున్నాయి. అవన్నీ కూడా వారిని సన్నగా చేయడానికి ఉపయోగపడుతున్నాయట. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇలా సన్నగా అయ్యేవాళ్ళు అమెరికాలో ఉన్నారు. అలాగే ఇంకా లావుగా అవుతున్న వాళ్ళు కూడా అమెరికాలో ఎక్కువగా ఉన్నారు. అయితే ఇలా ఎందుకో తెలుసా? నాలెడ్జ్లో పవర్ లేకపోవడం, అలాగే ఎక్స్క్యూజెస్లో కూడా పవర్ ఉండడం. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? వాళ్ళు కొత్త కొత్త పుస్తకాలు చదివేస్తున్నారు, వీడియోలు కూడా చూస్తున్నారు. మొదట్లో ఉన్నంత కసి చివరికి వచ్చేసరికి ఉండడం లేదు. దీంతో మొదట్లో సన్నగా అయినా కూడా దాన్ని కంటిన్యూ చేయలేక వ్యాయామాలు చేయడం మానేసి మోటివేషన్ కోల్పోయి మళ్ళీ యథాస్థితికి చేరుతున్నారు. ఈ మాత్రం దానికి సన్నగా అవడం ఎందుకు, ఆరోగ్యాలు పోగొట్టుకోవడం ఎందుకు? కాబట్టి మనం సక్సెస్ కొట్టామంటే అది చాలా డిసిప్లిన్తో కూడిందై ఉండాలి. తరువాత కూడా దాన్ని మెయింటైన్ చేయగలగాలి.